Good morning, everyone. Today we will speak about the verb. Verb generally is an action word. అంతేకాదు వెర్బ్ యాక్షన్ కూడా అలాగే ఇది టెన్స్ని క్యారీ చేస్తుంది. టెన్స్ అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనే టెన్స్ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే వర్బ్ వల్లనే తెలుస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ ద వర్బ్ వీ నో అబౌట్ ద వర్బ్, అబౌట్ ద టెన్స్. ఆ వర్బ్ని బేస్ చేసుకుని మనం టెన్స్ అనేది చెప్పగలుగుతాము. సో వెర్బ్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్ అండ్ ఆల్సో ఇట్ టెల్స్ అబౌట్ ద టెన్స్ ఇన్ ఏ సెంటెన్స్. దీనిలో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ, నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. ఎందుకు అంటే రెగ్యులర్ వర్బ్స్కి ఎప్పుడు కూడా సఫిక్స్ అనేది ఈడీ కానీ టీ కానీ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్, డాన్స్డ్, డాన్స్డ్. డాన్స్కి సెకండ్ ఫామ్ డాన్స్డ్, ఈడీ యాడ్ అయింది, ఇక్కడ ఓన్లీ డి యాడ్ అయింది, ఆల్రెడీ ఎండ్ ఈ ఉంది కాబట్టి. థర్డ్ ఫామ్లో కూడా డి యాడ్ అయింది. అలాగే డి కానీ ఈ కానీ ఈడీ కానీ యాడ్ అయితే అది సఫిక్స్కి యాడ్ అయితే అది రెగ్యులర్ ఫామ్. ఇంకోటి వచ్చేసి ఇరెగ్యులర్. ఇరెగ్యులర్ అంటే V1, V2, V3 మూడు డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్, టుక్, టేకెన్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్, సీ, సా, సీన్, అలా మూడు డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంకొక డౌట్ రావచ్చు మీ ఇక్కడ, కట్, కట్, కట్ మూడు సేమ్ ఉన్నాయిగా, మరి దీన్ని ఏమనాలి అంటే దీన్ని కూడా ఇరెగ్యులరే అనాలి. మరి ఎందుకు అంటే ఇక్కడ ఈడీ కానీ టీ కానీ, సఫిక్స్ ఈడీ కానీ టీ కానీ ఉంటే మాత్రమే అది రెగ్యులర్, దాన్ని రెగ్యులర్ వెర్బ్ అంటాము. ఇది కాకుండా మిగతా ఏమున్నా కానీ అది ఇర్రెగ్యులర్ వెర్బ్ కింద కన్సిడర్ చేయాలి. వెల్కమ్ టు ది ఆఫ్లైన్ క్లాసెస్, 10th ఇంటర్, డిగ్రీ అండ్ దోస్ హు వాంట్ టు స్పీక్ ఏ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. పక్కా గ్యారంటీ చక్కగా మాట్లాడగలుగుతారు. ఆ విధంగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫాలో ద డీటెయిల్స్ అండ్ జాయిన్ ద క్లాసెస్. నెక్స్ట్ ఇప్పుడు ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ అనే ఇంకో రెండు రకాలు ఉన్నాయి వెర్బ్లో, అవి చూద్దాం. ఫైనైట్ అంటే నథింగ్ బట్ టెన్సే. టెన్స్ని ఏవైతే ఐడెంటిఫై చేస్తాయో, టెన్స్ని ఏవైతే క్యారీ చేస్తాయో దాన్ని ఫైనైట్ వర్బ్స్ అని అంటాము. V1, V2, V3, V4, V5. డాన్స్, డాన్స్డ్, డాన్స్డ్, డాన్సింగ్, డాన్సెస్, ఇవి కూడా వీటి టెన్స్ని క్యారీ చేస్తాయి కాబట్టి వీటిని ఫైనైట్ వర్బ్స్ అంటాము. అలాగే టెన్స్ని క్యారీ చేయని వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నాన్ ఫైనైట్ అంటాము. సో దాన్ని ఎలా రాస్తామంటే ఇన్ఫినిటివ్స్, జెరండ్స్, పార్టిసిపల్స్గా రాస్తామన్నమాట. సో ఇవి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ V1కి 2 యాడ్ చేస్తే అది ఇన్ఫినిటివ్ అవుతుంది అనమాట. 2 + V1 అలాగా అది టు గో, టు కమ్, టు ప్లే, టు డాన్స్, టు ఈట్, టు సింగ్. ఈ విధంగా ఇన్ఫినిటివ్ ముందు V1 ముందు బేస్ ఫామ్ ముందు 2 యాడ్ చేస్తే అది ఇన్ఫినిటివ్ అవుతుంది. పార్టిసిపల్ గోయింగ్, కమింగ్, దీన్ని మనం జెరండ్గా వాడచ్చు కూడా. ఈ విధంగా ఇవి ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. సింపుల్ డెఫినేషన్ అంటే ఫైనైట్ అనేది టెన్స్ చూపిస్తుంది, నాన్ ఫైనైట్ అనేది టెన్స్ని చూపించదు. దీని మీద కొంచెం ఫోకస్ పెడితే ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిలరీ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్ అనేవి కూడా మనకేంటంటే టెన్స్ని చెప్తాయి. ప్రజెంటా, పాస్టా, ఫ్యూచర్ అనేది తెలుస్తుంది, కానీ అది V1, V2, V3, V4 ఈ విధంగా కదనమాట. ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్. ఈజ్, యామ్, ఆర్ ఏమో ప్రజెంట్లో వాడతాము, వజ్, వర్ ఏమో పాస్ట్లో వాడతాము. ఓకే, ఈ విధంగా టెన్స్ తెలుపుతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి దీంట్లో మనకి విల్, షెల్, కెన్, కుడ్, మే, మైట్, ఇవి కూడా ఆక్సిలరీ వర్బ్స్ అనమాట. ఎప్పుడు వాడతామంటే ఇప్పుడు ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, విల్, షెల్, షుడ్ అనేది మెయిన్ వెర్బ్కు ముందు వాడతాము. ఇవి హెల్పింగ్ వెర్బ్స్గా వాడతాము. ఇది దానికి అది మెయిన్ వెర్బ్ అవ్వదు, హెల్పింగ్ వెర్బ్ మాత్రమే అవుతుంది. సో విల్, షెల్, కెన్, కుడ్, మే, మైట్ అయితే హెల్పింగ్ వెర్బ్సే, అది మెయిన్ వెర్బ్ అయ్యే ఛాన్స్ లేదనమాట. ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ వచ్చేసి మెయిన్ వెర్బ్స్గా కూడా వాడచ్చు ఎట్ టైమ్స్ వితౌట్ ది V1, V2, V3, V4 ఫార్మ్స్. దీన్ని మెయిన్ వెర్బ్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఏ టీచర్. ఐ యామ్, ఇక్కడ యామ్ అనేది మెయిన్ వెర్బ్ అనమాట. ఐ యామ్ వర్కింగ్ యాజ్ ఏ టీచర్. ఐ యామ్ వర్కింగ్ యాజ్ ఏ టీచర్. ఇక్కడ యామ్ అనేది వచ్చేసి హెల్పింగ్ వెర్బ్, వర్కింగ్ అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది. దీన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అనమాట. ఎప్పుడు కూడా మెయిన్ వెర్బ్ ముందు వస్తుంది, మెయిన్ వెర్బ్ లేకుండా ఇది ఉండదు. మెయిన్ వెర్బ్ లేకుండా ఉండగలిగేది ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ ఉండొచ్చు, కానీ క్యాన్, కుడ్, మే, మైట్, షాల్, షుడ్, విల్, వుడ్ అనేది మెయిన్ వెర్బ్ లేకుండా ఉండవు అనమాట. అవి దీన్ని మోడల్ వర్బ్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. 2 టైప్స్ ఉన్నాయి. ట్రాన్సిటివ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్, వెరీ డెడ్ ఈజీ అండి టు ఫైండ్ అవుట్ ద ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ ఈజ్ దట్ విచ్ టేక్స్ ఆబ్జెక్ట్. ట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది. ఇంట్రాన్సిటివ్ వర్బ్ విల్ నాట్ హ్యావ్ ఎన్ ఆబ్జెక్ట్.
ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అనేది ఆబ్జెక్ట్ లేకుండా కూడా దానికి అది కంప్లీట్ అవుతుంది అనమాట, మీనింగ్ వస్తుంది. కానీ ట్రాన్సిటివ్ వెర్బ్కి ఆబ్జెక్ట్ లేకుండా మీనింగ్ అనేది కంప్లీట్ అవ్వదు అనమాట. రవి ప్లేస్ అని చెప్పి అన్నాను ఫర్ ఎగ్జాంపుల్. రవి ప్లేస్ వాట్? చెస్. అంటే రవి చెస్ ఆడుతున్నాడు, అది ట్రాన్సిటివ్ వెర్బ్ అయింది. ఇక్కడ ఆబ్జెక్ట్ చెస్ అనేది పెట్టలేదు అనుకో, అతను ఏం ఆడుతున్నాడో చెప్పలేము, తెలియదు. కానీ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ చూద్దాం ఎగ్జాంపుల్. నౌ ఐ స్లీప్ అన్నాను, ఐ సబ్జెక్టు, స్లీప్ వెర్బ్. ఇంకా ఆబ్జెక్ట్ ఏముంది అక్కడ? ఆబ్జెక్ట్ ఏం లేదు. ఆబ్జెక్ట్ లేకుండా కూడా దీంట్లో కంప్లీట్ మీనింగ్ ఉంది కదా. ఐ స్లీప్, ఐ యామ్ డూయింగ్ ఎన్ యాక్షన్. వాట్ యాక్షన్? స్లీపింగ్, నిద్రపోవడం. ఇక్కడ ఆబ్జెక్ట్తో పని లేదు మనకి. సో ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఆ విధంగా ఉంటాయి. ట్రాన్సిటివ్ వర్బ్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఆబ్జెక్ట్ లేకుండా కూడా యాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. అదే ట్రాన్సిటివ్ వర్బ్లో యాక్షన్ ఆబ్జెక్ట్ లేకపోతే యాక్షన్ అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది అనమాట, అర్థం కాదు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇది ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఆఫ్లైన్ బ్యాచ్ ఉంది. ఆఫ్లైన్ బ్యాచ్లో డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా నేర్పించడం జరుగుతుంది. డీటెయిల్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్తో పాటు అక్కడే ఎగ్జామ్ పెట్టి అక్కడే ప్రాక్టీస్ చేయించడం కూడా జరుగుతుంది అనమాట. 10th ఇంటర్ డిగ్రీ ఎనీ వన్ కెన్ జాయిన్ ద క్లాసెస్ టు గెట్ ద full knowledge about the all parts of speech, tenses, English, and also to get the fluency in language.